వాడు బనగానపల్లి బ్యాంకులో జనం డబ్బు దోచుకోవడానికి వెళ్ళలేదు. ఆ బ్యాంకు లాకర్లో ఎలమంద దాచిన బంగారం కొల్లగొట్టి సేటికివ్వడానికి వెళ్ళాడు. ఇంత రక్తం పోతుంది. ఏ బాబు, హాస్పిటల్ పోనీ. సెటు ఈ బాడీకి బుల్లెట్లు కొత్త ఏం కాదు. ఈ బంగారం మార్చి లవణమ్మ గారికి డబ్బు అందేలా చూడు. మేడం ప్రైమ్ మినిస్టర్, నాగేశ్వరరావు ఆట మొదలు పెట్టక ముందే తన ఆఖరి ఎత్తు ప్లాన్ చేసేశాడు. ఈ స్టూవర్ట్పురం ప్రజల అసహాయత మీద బతికే ఒక సిస్టమే ఉంది. పొలిటీషియన్స్, పోలీస్, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరినీ దాటి ఫ్యాక్టరీ కట్టడానికి నాగేశ్వరరావు ఒక బ్రిలియంట్ స్కీమ్ వేశాడు. ఆ స్కీమ్లోని ఒక ముఖ్య భాగమే మీ ఇంట్లో జరిగిన దొంగతనం. ఏవో ఉత్తరాలు అవి రాసి స్టూవర్ట్పురం రిచ్ అప్లికేషన్ ఇస్తే మనం పట్టించుకోని తెలుసు. అందుకే తను ఏం చేశాడు, మనకే ప్రాబ్లం క్రియేట్ చేసి మనమే స్టూవర్ట్పురం దాకా వెళ్ళి సమస్య తెలుసుకునేలా చేశాడు. మేడం ప్రైమ్ మినిస్టర్, దిస్ ఈస్ ద నోట్ హీ లెఫ్ట్ ఫర్ మీ. నేను అక్కడికి వస్తానని తనకి తెలుసు, వచ్చానని కూడా తనకి తెలుసు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, స్వార్థం లేని పని నిష్కామ కర్మ అని. దానికి మంచి చెడు, పాపం పుణ్యం ఏవీ ఉండవు. ఒకవేళ నాగేశ్వరరావుని పోలీసులు పట్టుకుంటే కోర్టులో నాగి తరపున నేను పోరాడతాను. అతన్ని అతి తక్కువ శిక్షతో నేనే బయటికి తీసుకొస్తాను. నువ్వు నాగే మనిషివని ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాను. నువ్వు మాత్రం నాగేశ్వరరావుని చూపించట్లేదు. ఏమైంది? ఎవరు? ఏంటి? ఏమైంది? దొంగన కొడుకు మా వాళ్ళ గురించి పోలీసులకు చెప్పడం వల్లే మా వాళ్ళని కాల్చారు. ఇది విన్ని నా చేతుల్లోనే చంపేస్తాం. ఆగు, నాగేశ్వరరావు వచ్చేవరకు ప్రాణాలతో ఉండాలి. నాగేశ్వరరావు వస్తాడా? ఈరోజు ఖచ్చితంగా నీకు నాగేశ్వరరావు చూపిస్తాను. నిజంగానా? నేను వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకో. ఆడితో జాగ్రత్తగా ఉంది. నాగేశ్వరరావు కోసం ఎదురు చూస్తున్నావా? వాణ్ణి చూడాలని ఎప్పటి నుంచో తహతహలాడుతున్నావంట. వీడే నాగేశ్వరరావు. వీడిని ఎలమంద ఫ్యాక్టరీకి తీసుకురండి. సార్, నన్ను వదిలేను. నా బాణం వదిలేను. 5 బాణాలు ఇస్తాను. చెప్పినట్టే నాగేశ్వరం చూపించా కదే, ఇంకేంటి? పోయి పక్క చదువు. లెక్క చూసావు కదా, ఈ వారమంతా నీతోటే. నాగేశ్వరరావుని ఫ్యాక్టరీకి తీసుకుపోయాడు. ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి. ఏందిరా పులన్నారు, కుక్క మాదిరి గొలుసులేసి కట్టేశారు. అయ్యో, రక్తం పోతా ఉంది.
నువ్వు నా తమ్ముడిని చంపావు, నా గుండెల్లో గొడ్డలి దింపేశావు. అయినా నీ ప్రాణం పోకుండా కాపాడుతున్నా. ఎందుకో తెలుసా? చావడం అంటే మనిషి పోవడం కాదురా. మనం జీవితాంతం ఒక కల కంటాం చూడు, ఆ కల చచ్చిపోవడం. సార్, స్టూవర్ట్ పురాన్ని మార్చాలన్న ఆడి కలని మీరు చంపేయండి, ఆడిని నేను చంపేస్తా. ఫ్యాక్టరీ అనుమతిని రద్దు చేస్తూ నిన్న సీఎం ఇచ్చిన ఆర్డర్. నిన్నే హైదరాబాద్ వెళ్ళా, సీఎంని కలిసి వచ్చా. ఆ సీఎంకి స్టూవర్ట్పురం వాళ్ళు అమ్మ తరపు చుట్టమా, ఈ తరపు చుట్టమా? అందుకే అడగగానే అనుమతి రద్దు చేశాడు. నిన్ను చంపిన తరువాత నువ్వు చదివించిన వాళ్ళందరికీ మళ్ళీ మెడలో పలకలేస్తా. ఆడదాన్ని బలవంతంగా సానిదాన్ని చేసినట్టు మీ వాళ్ళని క్రిమినల్స్ని చేస్తా. అయ్యా, పార్టీ ఆఫీస్ నుంచి ఫోను. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మిమ్మల్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు, మీ మీద ఎంక్వైరీ పడిందంట. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, రేపు ఫ్యాక్టరీ శంకుస్థాపనకి సెంట్రల్ మినిస్టర్ తోర్టుపురం వస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్నే సీఎంని కలిసి ఫ్యాక్టరీ విషయం మాట్లాడొచ్చాను. ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? హత్య చేసిన వ్యక్తికి ఉరితాడేస్తాం, శత్రువుని చంపిన సైనికుడికి మెడల్ వేస్తాం. ఇట్ ఈస్ నాట్ ద యాక్ట్ బట్ ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్ దట్ డిఫెన్స్ ద క్రైమ్. నాగేశ్వరరావు ఈజ్ నాట్ ఎ క్రిమినల్, హీ ఈజ్ ఎ సేవియర్. నువ్వు సీఎంని కలిసే ముందే నేను పిఎంని కలిసాను రా యలమందా. ఆ రోజే చెప్పాను, ఫ్యాక్టరీ శంకుస్థాపన జరిగిన రోజే నీ తల తీసుకెళ్ళిపోతానని. ఆ తల కోసమే ఇక్కడ దాకా తల దించుకొని వచ్చా. అవసరమైతే మొత్తం స్టూవర్ట్ పురాన్ని తగలెట్టేస్తాను. కాల్చి పడేయండి నా కొడుకుని. గొలుసులతో కట్టి పడేయటానికి కుక్కను అనుకున్నావురా టైగర్? అడవిలో బ్రతికేటోళ్ళని తీసుకొచ్చి దొంగల్ని మా మీద వ్యాపారం చేశారు. చదువుకోవటానికి అవకాశం ఇవ్వలేదు, చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వలేదు. ఫ్యాక్టరీ
ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వరా? నువ్వు లేకపోతే ఊరికి గండ ఉండదు. ఊరిని కాపాడటానికి నేను ఉండాల్సిన అవసరం ఉండదు. ఇద్దరికీ ఇదే ముగింపు. వట్టి చేతులతో వెళ్ళేదే లేదు. ఏంట్రా ఇది? పెద్దయ్య, నువ్వే గెలిచావు నాగి. మమ్మల్ని అందరినీ గెలిపించావు. ఏం కావాలో గెలిచినప్పుడు అడుగుతానని నాన్న గుర్తుందా అమ్మా? ఈ ఊరు కోసం ఏం చేశానో తెలీదు. తిన్న కోసం, నా పిల్లల కోసం ఏమీ చేయలేదు. వీళ్ళ బాధ్యత మీదేనమ్మా. బావా, నీకేం కాదు. టైం లేదు మనీ. ఏ క్షణమైనా ప్రాణం పో.